సో ఇడ్లీ కొట్టు ఒక 10 సంవత్సరాల క్రితం సినిమా తీస్తే వర్కౌట్ అయ్యేదామండి. అలానే ఉంది ట్రీట్మెంట్ స్టైల్ కూడా, దాని నరేషన్ స్టైల్ కూడా. ఇక్కడ ఒక లాజిక్ చెప్తా అండి. సినిమాలు చూడండి, ఒకడు చదువుకొని పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు కానీ చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కావద్దంట. అది ఇక్కడ ఉంది ముచ్చట. సాఫ్ట్వేర్ అయినా కూడా దూరం వెళ్ళాల్సిందే తల్లిదండ్రులకి, పోలీస్ ఆఫీసర్ అయినా కూడా దూరం వెళ్ళాల్సిందే. సినిమాలో ఇక్కడ లోకల్లో పెట్టాడు కానీ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా వాళ్ళ ఊర్లోనో వాళ్ళ టౌన్లోనో వాళ్ళ డిస్టిక్లోనో వేరు, దూరంగానే వేస్తారు ఖచ్చితంగా. అదొక రూల్. దీంట్లో ఒక డైలాగ్ బాగుంటుందండి, అదొక్కటి మాత్రం మెచ్యూర్డ్గా ఉంటుంది. బతుకు తెరువు కోసం పరుగు పెట్టే అందరి జీవితాలు ఇంతే అనేది కరెక్ట్. అంతే. ఇప్పుడు ఏంటంటే అందరి సర్వైవల్ అంతే. ఇప్పుడు మనకు చూడండి, వ్యవసాయం చేస్తే ఏం రాదని చెప్పేసే కదా తల్లిదండ్రులు అంత కష్టపడి చదివించి వాళ్ళని మీరు ఇంత కష్టపడుతున్నారని చెప్పేసి పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అలా ఉంది. సో ఈ రిలేటెడ్ తీస్తే మనకు కనెక్ట్ అవుతుంది. లేకపోతే ఇంకా బియాండ్ ఇంకా కనెక్టివిటీ అనేది తీయాలి. అంతేగాని మీరు చదవండిరా అంటే పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండిరా ఊరిలో ఉండండిరా అంటే మాత్రం ఇక్కడ రిలేటబుల్ అంటే కనెక్ట్ ఎవరు చేసుకోరు, రిలేటబుల్గా ఉండదు పీపుల్కి. సో అదే ఈ సినిమాలో మిస్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మా విలేజ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, అంటే ఆ వాల్యూ ఏంటనేది అర్థమవుతుంది. చూడండి, అక్కడ పీపుల్ ఇప్పటికీ 5 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయల కోసం ఉంటుంది. అక్కడ అంత కష్టపడి వ్యవసాయం చేస్తే అక్కడ వచ్చేది ఏముండదు. అది మ్యాటర్. సో అక్కడ మీరు ఒకసారి ఆ వ్యవసాయం వాళ్ళకి అనేది అర్థమవుతుంది ఏంటనేది. ఇక్కడ సీన్ బై సీన్ కొన్ని సీన్స్ చూస్తే మాత్రం రిలేటబుల్గా ఉంటుంది, మనం రిలేట్ చేసుకోవచ్చు కొన్ని. కాకపోతే మాత్రం వీటన్నిటిని ఒక స్క్రీన్ ప్లేగా మలచడం, వీటన్నిటిని ఒక స్టోరీగా చూస్తే మాత్రం నాన్ సింక్లో అనిపిస్తుంది మనకి. అంటే మనం ముందే డిస్కనెక్ట్ అయిపోతాం. మీరు ఈ సినిమాలో ఫస్టే కనెక్ట్ అయ్యారనుకోండి, సినిమా మొత్తం ఓకే కనెక్టివిటీలోనే ఉంటుంది, మీరు చూడొచ్చు పర్లేదు. కాకపోతే వన్స్ ఒకసారి మీరు ముందే రిలేటబుల్ లేకుండా డిస్కనెక్ట్ అయ్యారనుకోండి, ఇంకా సినిమా మొత్తం అలానే ఉంటుంది, ఇంకా ఓకేరా అన్నట్టు ఉంటుంది. అంటే ఇంక ఇది ఎక్కడ ఓవర్ మెలో డ్రామారా బాబు అనుకుంటాం మనం. ఇక్కడ సీన్ బై సీన్ చూస్తే చాలా సీన్స్ చాలా బాగా పోర్ట్రేట్ చేశారు ధనుష్. తనదైన ఇంటెన్స్తోని కూడా సినిమాటోగ్రఫీ అయినా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కూడా వాళ్ళంతా చాలా ప్రాణం పెట్టి మూవీ చేశారు. వాళ్ళ పనితనం అనేది ఫ్రేమ్లో తెలుస్తుంది, డౌటే లేదు, తెర మీద కనిపిస్తుంది. ధనుష్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందండి, చాలా ఇంటెన్స్గా చాలా మెమొరబుల్గా చూపిస్తారు. అది చాలా బాగుంటుంది అసలు. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో అలా అథెంటిక్గా ఇంటెన్స్గా సాగుతుంది ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది. కొన్ని సీన్స్ అనేది కొన్ని మెమొరీస్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు. కాకపోతే ఏంటంటే అవన్నీ మనం రిలేట్ చేసుకోలేము అంతే. ఆ ధనుష్ ప్లస్ ఆ దూడ సీన్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి. అంత బాగానే చేశారు కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు ఇది జనాలు ఈ జెన్జే కిడ్స్ ఈ జమానాలో మాత్రం జనాలు పీపుల్ రిలేట్ చేసుకోలేరు దాన్ని. ఎందుకంటే అది ఇంకా అదొక ఓవర్ మెలో డ్రామా, అంటే పాత జనరేషన్ నరేషన్ కైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. అది ఒక 10-15 సంవత్సరాల క్రితం వచ్చుంటే ఇది ఓకే, ఒక డీసెంట్గా ఉండేది సినిమా. మ్యాక్సిమం తను రియలిస్టిక్గా తీయడానికి ట్రై చేశాడు కానీ అంత కృతకంగా అనిపిస్తుంది. సెటప్ అనేది ఆర్టిఫిషియల్గానే అనిపిస్తుంది మనకి. కొంత రఘువరం బీటెక్ లాగా ట్రై చేశాడు, మనకు ట్రైలర్ చూస్తేనే అలా అనిపిస్తుంది. కానీ ట్రైలర్లో చూసిన లాగా దీంట్లో ఎత్తులు పైతులు అలాంటిది ఏమి ఉండదు రఘువరం బీటెక్ టైప్లో. రఘువరం బీటెక్లో మనం అక్కడ ధనుష్ని ఇక్కడ బ్యాచిలర్స్ అయినా లేకపోతే జాబ్ లేని వాళ్ళు నిరుద్యోగులంతా ఓన్గా రిలేట్ చేసుకున్నారు, వాళ్ళలో వాళ్ళు ధనుష్ని చూసుకున్నారు. సో అది ఆ రిలేటబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలో రియలిస్టిక్గా. సో అది ఇక్కడ ఈ ఇడ్లీ కొట్టులో మిస్ అయిపోయింది. దీంట్లోనే సేమ్ రఘువరం బీటెక్ టైప్లో విలన్ ఉంటాడు, ఒక ఈగో పట్టిన విలను. దీంట్లో కూడా అలానే డిజైన్ చేశాడు మన అరుణ్ విజయ్ది, ఈగో పట్టిన విలన్. సింపుల్. కొత్త గుందే సాంగ్ అనేది చాలా బాగుంది. ఇంకా మిగతా అయితే ఓకే, నాట్ నోటబుల్. సెకండ్ హాఫ్లో ఈ సముద్రకనితోని ఫైటింగ్ ఉంటుందంట. ఇంకా దాన్ని ఏదో భారీగా పోర్ట్రేట్ చేసి భారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని ఆ ఊరంతా మంటలు హడావిడి చేస్తారు. అసలు అది దేనికిరా బాబు, అన్ని బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాయతీలు అన్న టైప్లో అనిపిస్తుంది మనకి. అన్ని బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాయతీలు. అంటే ఇంత చిన్నదానికే ఇంతనా అని. ఇంకొకటి కూడా బాగా డీల్ చేశారండి. ఏంటంటే మన సత్యరాజ్, అదే మన ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ సంథింగ్ ఒక బిజినెస్ మ్యాన్, తర్వాత వాళ్ళకు ఒక కొడుకు కూతురు ఉంటారు, షాన్లీ పాండే, అర్జున్ రెడ్డి ఫేమ్, తర్వాత అరుణ్ విజయ్, వీళ్ళిద్దరు కొడుకు కూతురు అనమాట. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న సంఘర్షణ అనేది చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ కొడుకుకి బ్యాలెన్స్ చేయలేక, అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకుని దారిలో పెట్టలేక వాడు చేయి దాటిపోయినప్పుడు ఎలా ఉంటుంది అంటే, నేను అప్పుడెప్పుడూ కొట్టాల్సిందని నేను బ్యాలెన్స్ చేయాల్సింది, ఇప్పుడు ఇలా అయ్యేవాడి కాదని చెప్పేసి. సో వాళ్ళ కూతురు షాల్ని కూడా ఏమంటారంటే, మనం విలన్స్మా లేకపోతే మనము మంచి వాళ్ళమా, అసలు మీరు విలన్స్ అని చెప్పేసి ఆ ఒక డైలాగ్ అది అనేది బాగా డిజైన్ చేశాడు ధనుష్. మనకు సినిమా మొత్తం అయిపోయాక ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఫ్యామిలీ ఇడ్లీ తిని బతికేస్తారా. ఇంకా యాక్టర్స్కి వస్తే ధనుష్ తన స్టైల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. షాన్లీ పాండే కూడా అర్జున్ రెడ్డి ఫేమ్, షీఈస్ డీసెంట్. అండ్ నిత్యా మీనన్ తను చాలా ఎక్కువ ఏజ్ అయినట్టుగా చూపించారు. అంత ఎందుకు చూపించారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక విలేజ్ గర్ల్గా చూపించాలంటే చాలా ఉంది. ఇప్పుడు చూడండి బైసన్ సినిమాలో ఉంది,
ఇప్పుడు అప్కమింగ్ విక్రమ్ కొడుకు ధ్రువ్ సినిమా ధ్రువ్ తీస్తున్నాడు కదా బైసన్ సినిమా. దాంట్లో చూడండి హీరోయిన్స్ ఎలా ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు లేకపోతే ఒక ఊరు వాళ్ళు ఎలా ఉన్నారు అలా చూపించచ్చు. కానీ ఇక్కడ నిత్యమేనండి మరీ ఓవర్ ఏజ్గా చూపించారు. అంటే ధనుష్కి సింక్ అవ్వకుండా చూపించారు. ఎందుకు అది ఎందుకో మనకి అంటే ఐ మీన్ ఆన్ స్క్రీన్ మీద మనకి ఎందుకో మంచిగా అనిపించదు. నేను ఇలానే ఉండాలి, హీరోయిన్ అంటే బ్యూటిఫుల్గా ఉండాలని చెప్పి నేను ఏం డిస్క్రిమినేట్ చేయట్లేదు. నేను ఫైనల్గా కొన్ని మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వండి. అదే ఇడ్లీ కొట్టు సినిమా. ఉన్న దాంట్లో సంతృప్తి చెందడము, సిటీలో జాబ్ చేయడం ఎందుకురా, ఇక్కడనే ఏదో ఒకటి మన ఇడ్లీ కొట్టు చూసుకోరా లేకపోతే మన వ్యవసాయం చూసుకోరా అనేది ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. అంటే మనల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, తర్వాత మనకు ఆ మనీ అనేది అడ్జస్ట్ అవ్వాలి, ఊర్లో వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. అంటే కోర్స్ ఇవన్నీ మన సైకిల్. అంటే ఐ మీన్ ఇంకొక 20 years తర్వాత ఖచ్చితంగా ఇక్కడికే వస్తుంది. 20 years తర్వాత ఈ సినిమా తీస్తే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే 20 years తర్వాత మనం అందరం మళ్ళీ ఫుడ్ కోసం మళ్ళీ మనం వ్యవసాయం చేయాల్సి వస్తుంది. తర్వాత చాలా ఐ మీన్ మనకు చైనా బ్రెజిల్ లాగా మనకు చాలా పనిముట్లు ఐ మీన్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది, వ్యవసాయం ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది. సో అప్పుడు లేబర్ అనేది తక్కువ ఉంటుంది, ఎక్విప్మెంట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా మనం వ్యవసాయం చేస్తాం. అప్పుడు సాఫ్ట్వేర్ అనేది లేకపోతే ఇలాంటి బ్లూ కలర్ వైట్ కలర్ అనేది డిఫరెన్స్ అనేది ఉండదు. బట్ ఇప్పుడు మాత్రం అలా లేదు. ఎందుకంటే ఇప్పుడు అనేది మ్యాక్సిమం సిటీ నుంచి అందరూ ఐ మీన్ ఇప్పుడు అందరూ మ్యాక్సిమం విలేజ్ నుంచి అందరూ సిటీకి వచ్చేసారు. అది బాగుపడడానికే. దానివల్లనే మన విలేజ్లో చాలామంది ఇల్లులు కట్టుకుంటున్నారు, తినడానికి తిండి దొరుకుతుంది. నేను నా విలేజ్లో చూసా కదా. ఎస్, దిస్ ఈజ్ ట్రూ. అంతే. మనిషి మళ్ళీ భూమి చుట్టూ తిరిగినట్టుగా మళ్ళీ వెనకకి రావాల్సిందే, మళ్ళీ వ్యవసాయానికి రావాల్సిందే, డౌట్ లేదు. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఈయన విజయ్ అంటూను లేకపోతే మన ఈ పృథ్వీరాజ్ సుకుమార్ అను అలాగే ఈ ధనుష్ కూడా అంతే సినిమాల మీద సినిమాలు వదులుతూనే ఉన్నాడు. ఆయన ఆ రాయన్ అంటాడు. తర్వాత మొన్న అదేంటది మన వాళ్ళ మేనల్లుడితో ఒక సినిమా తీశాడు, జాబిలమ్మ నీకు కోపమా అని చెప్పేసి అదొక సినిమా తీశాడు. దాని తర్వాత వెంటనే ఇడ్లీ కొట్టని వదిలేశాడు. అరే బాబు, ఈ గ్యాప్లో ఇవన్నీ సినిమాలు డైరెక్ట్ ఎట్లా చేస్తున్నావు, హీరోగా ఎట్లా యాక్ట్ చేస్తున్నావు, తర్వాత మళ్ళీ సినిమాలు ఏమైనా తక్కువ చేస్తున్నాడు అంటే కుబేరా అని చెప్పేసి సినిమాల మీద సినిమాలు వదులుతున్నాడు. మరి ఇతనికి ఏమైనా డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుందా లేకపోతే ఇతను హైదరాబాద్లో ఉండి చెన్నైలో షూటింగ్ అనేది వాళ్ళ అసిస్టెంట్స్ అనేది కంటిన్యూ చేస్తారా, అసలు నేను ఎలా మేనేజ్ చేస్తాడు అనేది అయితే తెలియదు. ఓవరాల్గా సీరియల్కి ఎక్కువ, సినిమాకి తక్కువ. సో మీకు కూడా సేమ్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకొకటండి, ఈ రాయన్ సినిమా తర్వాత ఈ ఇడ్లీ కొట్టు సినిమా కూడా తమిళనాడులో హిట్ అయిందంట ఆల్రెడీ. రాయన్ సినిమా హిట్ అని తెలుసు తమిళనాడులో. ఈ ఇడ్లీ కొట్టు కూడా అక్కడ చాలామంది చూస్తున్నారు, హౌస్ఫుల్ బోర్డులు నడుస్తున్నాయండి. అదే నాకు సర్ప్రైజ్ అయిందంటే అసలు దీంట్లో ఏముందిరా సామి అసలు. అంటే ఐ మీన్ మెలో డ్రామా అనేది వాళ్ళు కరెక్ట్ అవుతున్నారు, మేబీ ఓవర్ ఎమోషన్స్ మెలో డ్రామా. బట్ ఇప్పటి జనరేషన్ మాత్రం ఇది అస్సలు సింక్ అయ్యే సినిమా కానే కాదు. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జై సినిమా.